హలో ఆల్. అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్‌కి? సెప్టెంబర్ 14థ్ ఎగ్జామ్ డేట్ అయితే తెలిసిందే కదా అందరికి. సో, ఐ హోప్ ఎవ్రీబడీ ఈజ్ స్టడీయింగ్ వెల్ అండ్ బాగా ప్రిపేర్ అయ్యారు అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ కొన్ని టిప్స్, ట్రిక్స్ అయితే చూద్దాము. అండ్ ఇవి లాస్ట్ మినిట్‌లో మీకు హెల్ప్ అయితాయి. ఓకేనా? సో, అందరికీ తెలిసినట్టుగా నాసెట్ ఎగ్జామ్ అయితే మనకి 2 స్టేజెస్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ 1లో 100 ఎంసీక్యూస్ ఉంటాయండి. ఈ 100 ఎంసీక్యూస్‌లో మీరు 70 నుంచి 85 వరకి ఎగ్జామ్ క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయాలి. ఓకేనా? సో, ఎప్పుడైతే మీరిలా 70 లేదా 70-80 మధ్యలో మీరు అటెంప్ట్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మీరు అసలు అటెంప్టే చేయలేదు అనుకోండి, అంటే చేయాల్సినంత అటెంప్ట్ చేయకపోతే మాత్రం మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి, ఎవరైతే తరోగా ప్రిపేర్ అయ్యారో అండ్ మీకు మంచిగా కరెక్ట్‌గా ఆన్సర్స్ ఎవరికైతే ఇది 100% కరెక్ట్ అని అనిపించిందో, సో, అలాంటి వాళ్ళైతే 70-85 వరకు క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయడానికి చూడండి. అది స్టేజ్ 1లో. దెన్ మెయిన్స్ వచ్చేసి మనకి 160 ఎంసీక్యూస్ ఉంటాయి. సో, ఈ 160 ఎంసీక్యూస్‌లో సారీ. 160 ఎంసీక్యూస్‌లో మీరు 125 నుంచి 140 వరకి అటెంప్ట్ చేయడానికి చూడండి. 120, 140 లేదా 130 క్వెషన్స్‌ని మీరు కరెక్ట్‌గా అటెంప్ట్ చేసినట్లయితే తప్పకుండా మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే. అండ్ అందరికీ తెలుసు కదా! ఎవరైతే స్టేజ్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో, దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద స్టేజ్ 2 ఎగ్జామ్. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే స్టేజ్ 2 ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అండి. అండ్ స్టేజ్ 1లో క్వాలిఫై అవ్వకపోతే స్టేజ్ 2లో మనకి ఎగ్జామ్ రాసేటువంటి ఛాన్సెస్ అయితే చాలా అసలుండదు. ఓకేనా? సో, స్టేజ్ 2లో ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం అయితే ఉండదు మనకి. అందుకే స్టేజ్ 1ని రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్స్ పెట్టండి. ఓకే. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే లాస్ట్ మినిట్‌లో రివిజన్. సో, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి కదా! ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని టాపిక్స్ కాకుండా ఇంపార్టెంట్ అన్ని టాపిక్స్‌ని కూడా ఒకసారి రివైజ్ చేయండి. అండ్ అదే విధంగా మీకు స్పెషల్ ఎంసీక్యూస్ అని చెప్పేసి లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి మనకి టార్గెట్ హై బుక్‌లో గాని అండ్ అదే విధంగా ఇంకా వేరే శాండర్స్ బుక్‌లో గాని ఈచ్ మనకి చాప్టర్ వెనకాల మెన్షన్ చేయడం జరుగుతుంది కదా! సిస్టమ్ వెనకాల కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాంటి పాయింట్స్‌ని లైక్ కీ పాయింట్స్ అన్నట్టు. ఆ కీ పాయింట్స్‌ని ఒకసారి లాస్ట్ మినిట్‌లో రివైజ్ చేసుకోండి. అసలు ఆ కీ పాయింట్స్ నుండి చాలా చాలా క్వెషన్స్ అయితే అడగడం జరిగింది ఇప్పటివరకి. సో, కీ పాయింట్స్‌ని ఎప్పుడు కూడా మిస్ చేయొద్దు. అది క్లారిటీగా ఒకసారి అవన్నీ కూడా రివైజ్ చేసుకోండి. ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ టు యూ. దెన్ కమింగ్ టు ద ఎంసీక్యూ ప్రాక్టీస్. సో, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అండి. ఈ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆల్ ఎంసీక్యూస్ అన్నీ కూడా ఏది వదలొద్దు. అండ్ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా ఎవరైతే రిపీటెడ్‌గా వచ్చినటువంటి క్వెషన్స్ చదివారో అండ్ రిపీటెడ్‌గా మనకి చాలా క్వెషన్స్ అనేవి అదే అడుగుతూ ఉంటారు నాసెట్‌లో. ప్రతి నాసెట్‌లో కూడా మీకు ప్రీవియస్‌గా జరిగినటువంటి నార్సెట్‌లో నుంచి కంపల్సరీ ఒక 5, 6 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆల్‌మోస్ట్ 10 క్వెషన్స్ వరకైతే రావడం జరుగుతుంది. సో, కాబట్టి ఎవరైతే మీరు మంచిగా ప్రాక్టీస్ చేశారో, ఓల్డ్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు 100% ఆన్సర్స్ అయితే పెట్టగలుగుతారు. సో, అలాంటి వాళ్ళు నేను చెప్పినట్లుగా 70-80 క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయడానికి చూడండి స్టేజ్ 1లో. అండ్ క్వాలిఫై అయిన తర్వాత స్టేజ్ 2లో 130-140 క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేయడానికి చూడండి. ఓకే. దెన్ సో, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ అయితే లాస్ట్ మినిట్‌లో చేసుకోండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇమేజెస్. సో, ఇమేజ్ బేస్డ్ క్వెషన్స్. ఇవి మనకి టార్గెట్ హైలో ఫ్రంట్ సైడ్‌లో ఉంటాయి. ఇమేజ్ బేస్డ్ క్వెషన్స్ అని. అదే శాండర్స్‌లో అయితే మనకి లాస్ట్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ క్వెషన్స్ మనము ఇమేజ్ బేస్డ్ క్వెషన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్‌గా అడిగినటువంటివే ఆల్మోస్ట్ అడగడం జరుగుతుంది. అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మాస్క్ గాని, లేదు అంటే ఏదైనా బేబీ ఇమేజ్, స్కిన్ ఇన్ఫెక్షన్ పెట్టేసి అది అడగడం జరుగుతుంది. సో,
ఇలా క్యాన్యులాస్ గురించి కానీ, ట్యూబింగ్స్ గురించి కానీ, పొజిషన్స్ గురించి కానీ, సో, ఎప్పుడు రిపీటెడ్‌గానే అడగడం జరుగుతుంది ఆ టాపిక్స్ నుండి. సో, అవి ఒకసారి క్లియర్ కట్‌గా చూసుకోండి. అండ్ నోట్‌బుక్‌లో రాసుకున్నటువంటి పాయింట్స్. ఇదైతే చాలా ఇంపార్టెంట్. చాలా మందికి చదువుకునేటప్పుడు నోట్‌బుక్‌లో ఎంటర్ చేసుకునేటువంటి హాబిట్ అయితే ఉంటుంది. సో, అలా ఎవరైతే ఎంటర్ చేసుకున్నారో అవన్నీ కూడా మీరు ఆహ్, వ్య అక్కడి వరకు ఎగ్జామ్ సెంటర్ వరకు వెళ్ళిన తర్వాత కూడా మీకు చూసుకునేటువంటి టైం అయితే ఉంటుంది. ఆ నోట్‌బుక్‌లో రాసుకున్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. అండ్ అందరికీ తెలుసు కదా! అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, అడ్మిట్ కార్డ్‌ని తప్పకుండా క్యారీ చేయండి మర్చిపోకుండా. అండ్ ఆల్సో అడ్మిట్ కార్డ్‌ని జిరాక్స్ తీసి పెట్టుకోండి. అప్లికేషన్ చేసుకునేటప్పుడు జిరాక్స్ తీసుకున్నారు కదా! అండ్ ఈ అడ్మిట్ కార్డ్‌ని కూడా మీరు ఒక కలర్ ప్రింట్ కానీ, లేదు అంటే జిరాక్స్ కానీ తీసుకొని పెట్టుకోండి. మీరు నా సెట్ తర్వాత మీరు ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యి మీకు సెలక్షన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇవి హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ ఆల్సో క్యారీ ఐడీ ప్రూఫ్. ఐడీ ప్రూఫ్‌ని కూడా మీరు ఎగ్జామ్ సెంటర్‌కి క్యారీ చేయండి తప్పకుండా. ఫోటోస్ కానీ, అండ్ ఏమేమి అడిగారో, అడ్మిట్ కార్డ్‌లో ఏమేమి మెన్షన్ చేశారో అదంతా కూడా ఒకటికి 2 సార్లు చదువుకొని, ఈచ్ పాయింట్‌ని క్లియర్‌గా చదివి ఏమేమి అడిగారు వాళ్ళు అనేది అవన్నీ చూసుకొని క్యారీ చేసుకోండి. అండ్ నేనైతే కొన్ని బుక్స్ ఐ విల్ షో. సో, నేను ముందు చెప్పాను కదా! నా దగ్గర 'టార్గెట్ హై' బుక్ ఉండే అని. 'టార్గెట్ హై'తో పాటు నేను రీసెంట్‌గా అయితే ఇంకొక బుక్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. అది ఈ మిషన్ పరిచారక బుక్ అన్నట్టు. సో, ఈ బుక్ వచ్చేసి మనకి చాలా బావుందండి. సేమ్ లైక్ 'టార్గెట్ హై' బుక్ లాగానే ఉంది ఈ బుక్ కూడా. కానీ ఇందులో ఇంకా కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మిషన్ పరిచరక 2.0 అని ఉంటుంది. సో, ఈ బుక్ అయితే ఎవరికైనా కావాలి అంటే మీరు ఆన్‌లైన్‌లో ఒకసారి రివ్యూస్ కానీ, అండ్ ఎలా ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని నేనైతే ఈ బుక్‌ని డైరెక్ట్‌గా మిషన్ హై వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. దాంతో పాటు ఈ నార్సెట్ బూస్టర్ అని చెప్పేసి ఈ బుక్ కూడా రావడం జరిగింది. అండ్ ఆల్సో ఇంకొక బుక్ కూడా రావడం జరిగింది. అందులో కంప్లీట్‌గా ఎంసీక్యూస్ పార్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇదైతే మనకి మిషన్ పరిచారక. ఇది ఓన్లీ థియరీ పార్ట్ అన్నట్టు. సో, అందరికి ఆల్ ది బెస్ట్. అందరూ ఎగ్జామ్ బాగా రాస్తారని కోరుకుంటున్నాను. అండ్ రాయాలి అని కూడా కోరుకుంటున్నాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడీ.